హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఫైనల్గా మనకి ఫైనల్కి గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి టీవీ10లో మనకి స్క్రోలింగ్లో బ్రేకింగ్ న్యూస్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దాని గురించి కంప్లీట్గా నేను అంతా కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మెరిట్ లిస్ట్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే దాంతోపాటు మీకు మిగిలిన అప్డేట్స్ కూడా మీకు అన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ గురించి కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటికీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మిగిలిన డీటెయిల్స్ వచ్చిన వెంటనే మీకు ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను కింద కమెంట్ సెక్షన్లోనే మీకు ఆ రిప్లైలో మీకు లింక్ అయితే పంపుతాను. సో దట్ మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. వెంటనే మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీ అందరికి కూడా నేను పెట్టిన వీడియో వెంటనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను. అండ్ అలాగే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా నేను ఒక్కొక్కరికి విడివిడిగా ప్రొవైడ్ చేస్తాను. అంటే మనకి పెద్ద ఛానల్స్ అయితే కనుక వాళ్ళు రిప్లై ఇవ్వరు. అండ్ అలాగే మెరిట్ లిస్టులు ఇలాంటివన్నీ కూడా సెపరేట్గా ఇవ్వరు. సో మనది ఏంటి అనేసి అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరికైతే ఏ జిల్లాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ కావాలి అని అడుగుతారో వాళ్ళందరికీ కూడా నేనే పర్సనల్గా అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఆ పీడిఎఫ్ అంతా కూడా మీకు కమెంట్ సెక్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను మీకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా మిమ్మల్ని ఖచ్చితంగా గైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి ఇప్పుడు ఫైనల్కి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా 25th జూలైన మనకి ఫైనల్కి అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పడం అయితే జరిగింది. సో కానీ ఇప్పటి వరకు మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇప్పుడు మనకి టీవీ10లో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి ఒక స్క్రోలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఏంటి అనేసి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చాలామంది ఏంటంటే నాకు చాలామంది కమెంట్ సెక్షన్లో కానీ లేకపోతే పర్సనల్గా కానీ అడిగేది ఏంటంటే ఇక్కడ 28th మనకి ఎస్సీఏకి సంబంధించిన కీ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే 29th ఎస్సీఏ లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు సో ఇలాంటి లాంగ్వేజెస్కి సంబంధించిన కీస్ రిలీజ్ చేస్తారు. అలాగే 30th మనకి ఈ ఎస్జిటికి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, ఎస్జిటికి సంబంధించి కీస్ని రిలీజ్ చేస్తారంట కదా అనేసి అడగడం అయితే జరుగుతుంది. కానీ మనకి ఈ రోజు వరకు అసలు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు లేటెస్ట్గా. సో ఆ అప్డేట్ ఏంటి అనేసి చూసినట్టయితే కనుక మనకి టీవీ10లో బ్రేకింగ్ న్యూస్ అని ఇలా స్క్రోలింగ్ అయితే చేయడం జరిగింది. సో అది ఏంటి అని చూసినట్టయితే కనుక అమరావతి రేపు డిఎస్సి ఫైనల్కి వచ్చే అవకాశం అనేసి కనిపిస్తుంది అనమాట. సో అంటే మనకి రేపు ఫైనల్కి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏం స్క్రోలింగ్ ఇచ్చారు అనేసి అంటే సెకండ్ స్క్రోలింగ్ ఆగస్ట్ 11 to 21 అంటే 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కౌన్సిలింగ్స్ జరిగే అవకాశం అనేసి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి ఈ ఇచ్చిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూసినట్టయితే మనకి ఈ మంత్ 30 లోపు మనకి మొత్తం కౌన్సిలింగ్కి సంబంధించి అంటే ఎస్సీకి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి ఇలా వేరువేరుగా అయితే రావు. ఎందుకనేసి అంటే మనకి చాలా టైం అయితే తీసుకున్నారు కాబట్టి మ్యాక్సిమం మనకి ఈ ఫైనల్కి సంబంధించి ఎస్సీఏ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎస్జిటి అయినా సో ఇవన్నీ కూడా మనకి కలిపే వస్తాయి అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకనేసి అంటే మనకి ఇప్పటికే చాలా వరకు అయితే టైం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి రేపే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఫైనల్కి సంబంధించి రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి సో రేపటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది. సో వెయిట్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రేపే అయితే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే మనకి ప్రీవియస్గా చూసినట్టయితే కనుక ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో అబ్జెక్షన్స్ అనేవి మనకి 19,000 నుంచి 20,000 అబ్జెక్షన్స్ వరకు కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్కువ టైం టేకింగ్ అయింది. సో ప్రీవియస్ జరిగిన వాటిలోంచి 19,000 to 20,000 వరకు ఈ అబ్జెక్షన్స్ అనేవి పెడితే వాళ్ళు మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసి జస్ట్ 2,000 అబ్జెక్షన్స్ మాత్రమే వ్యాలిడ్ చేయడం జరిగిందనమాట. సో వాటిని మొత్తం అన్నీ కూడా కంపేర్ చేసుకుని మీరు ఏమేమి అబ్జెక్షన్స్ పెట్టారో వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుని సో అదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసేసరికి ఇంకా టైం అయితే పట్టేది. బట్ మనకైతే ఈ రోజు వచ్చేసింది కాబట్టి మనకి స్క్రోలింగ్లో మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసారు. కాబట్టి సో మనకి 30th లోపల మనకి మొత్తం ఈ ఎస్సీకి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి కూడా మన వరకు ఈ రిజల్ట్ అనేది రాబోతుంది అనేసి అయితే మనకు తెలుస్తుంది. సో ఈ ఫైనల్ రిజల్ట్ అనేది మనం 30th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ రోజు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే మనకి 29th వచ్చేయాలి.
బట్ మనకి ఇంకా చెప్పలేము కాబట్టి మనకి మంత్ ఎండ్ అనేసి ఇచ్చారు కాబట్టి సో దాన్ని మనం లెక్కేసుకున్నా సరే ఈ మంత్ 30 కల్లా మనకి అన్ని పేపర్స్ రిజల్ట్ అనేవి మన వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేసి అంటే మనకి 10 సెషన్స్ ఉన్నాయి. ఆ 10 సెషన్స్కి కూడా నార్మలైజేషన్ అప్లై చేయాలి. అండ్ ఈ మెరిట్ లిస్ట్ అంతా కూడా ఇది బయటకు వచ్చేసరికి ఇంకా మనకి టైం అయితే పడుతుందన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి ఈ ఒక్క 2 డేస్లో మనకి కంప్లీట్గా ఫైనల్ రిజల్ట్ అనేది అయితే ఇస్తారు ఎస్సీకి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ 1st వీక్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మనకి సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకనేసి అంటే మనకి 11 to 21 మధ్యలో మనకి కౌన్సిలింగ్ పెడతారు అనేసి అయితే అప్డేట్ ఇచ్చారు కాబట్టి సో ఈ మధ్యలోనే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే మనకి చాలా కనిపిస్తున్నాయి అనమాట. మనకి ఆగస్ట్ 1st వీక్లో మనం రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి మెరిట్ లిస్ట్ కూడా ఆగస్ట్ 1st వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే రిజల్ట్, నార్మలైజేషన్ అన్నీ కూడా కలుపుకొని మనకి ఇంకా 1st వీక్లో వచ్చేసే అవకాశం ఉంది. అండ్ 2nd వీక్లో మనకి సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండు వచ్చేసిన తర్వాత మనకి ఆగస్ట్ 11th నుంచి 21st వరకు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఈఓ ఆఫీస్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇదంతా జరిగిన తర్వాత మనకి ఈ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 5th వరకు, అంటే సెప్టెంబర్ 5th అంటే మనకి టీచర్స్ డే కాబట్టి సో ఆ లోపల మనకి పోస్టింగ్ ఇస్తారు అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అంతా కూడా మంచిగా ఉంటే మనకి ఆ టైం కల్లా పోస్టింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి కంప్లీట్గా ఆగస్టుకి సంబంధించి ఆగస్ట్ 1st వీక్లో అలాగే 2nd వీక్లో మనకి కంప్లీట్గా ఈ మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ సో ఇవన్నీ కూడా మన వరకు వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రేపు ఎల్లుండి లోపల ఖచ్చితంగా మనకి కంప్లీట్ ఈ ఫైనల్ లిస్ట్ అనేది మన వరకు వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా పేషెన్స్గా వెయిట్ చేయండి. అండ్ అలాగే వచ్చిన వెంటనే ఎలా చూడాలి ఏంటి అనేసి అనేది కంప్లీట్గా నేను డీటెయిల్స్ అన్నీ కూడా నేను పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంటే మీ వరకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చి మీరు వెంటనే చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ని కమెంట్ చేశారనేసి అంటే మీకు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా సరే మీకు వెంటనే నేను ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు ప్రొవైడ్ చేసే అవకాశాలు అయితే నాకు ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ సెక్షన్లో మీ డిస్ట్రిక్ట్ని కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇది మనకి ప్రీవియస్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి ప్రీవియస్ ఇక్కడ చూడండి 2018. సో ఇది ప్రీవియస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్. అంటే మీకు ఒక అవగాహన అంటే క్లియర్గా చెప్పడం కోసం మెరిట్ లిస్ట్ తీశాను. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే మనకి మెరిట్ లిస్ట్లో మీ నేమ్స్ కానీ క్యాండిడేట్ నేమ్స్ కానీ అలాగే ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉంది ఆ వెయిటేజ్ బట్టి మనకైతే ఇలా ఇస్తారు. అంటే ఇక్కడ ఫస్ట్ మీ రిఫరెన్స్ ఐడి అంటే హాల్ టికెట్ అలాగే రిఫరెన్స్ ఐడి ఉంటుంది. దాని తర్వాత మీ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ జెండర్ అనేది ఉంటుంది. దాని తర్వాత కమ్యూనిటీ అంటే మీరు ఓసీయా బీసీయా సో ఇలా ఉంటుంది. సో దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అనేసి అన్నది ఒకవేళ ఆ కేటగిరీస్ వేరే ఉంటాయి. లేదనేసి అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఆ రెండు కూడా నో ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా ఉన్నాయి అనేసి అంటే నో. అలాగే లోకల్ డిస్టిక్ చూసినట్టయితే కనుక ఇక్కడ వెస్ట్ గోదావరి ఇచ్చారు. సో ఇక్కడ అలాగే మార్క్స్ అలాగే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా చూసినట్టయితే కనుక మార్క్స్ అంటే మనకి ఎగ్జామ్లో రాసినవి అలాగే టెట్ వెయిటేజ్ కూడా సో ఇలా వస్తుందన్నమాట మనకి ఫైనల్ దాంట్లో. సో మొత్తం అంతా యాడ్ చేసి ఇక్కడ ఎంత అనేసి అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే కనుక 83 అనేది హైయెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ర్యాంక్ 1. సో ఇలాగ మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇలా ర్యాంక్స్ వైజ్ ఉంటుందన్నమాట. సో దీని ప్రకారంగా ఇప్పుడు కూడా సేమ్ అలాగే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఫిల్ అయిపోయిన తర్వాత లోకల్ కేటగిరీకి సంబంధించి ఓపెన్ ఫిల్ అయిన తర్వాత లోకల్కి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఇలా అనేది మనకి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ కూడా మీకు చాలామందికి అయితే అవగాహన ఉండదు. సో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని అంతా చూసుకుని ఇక్కడ మీవి ఏవైతే మార్క్స్ ఉంటాయో సో దాన్ని మీరు చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మీరే ఏదైతే మీకు నెంబర్ వస్తుందో దాన్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ కనుక ఇది ఏదైతే ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ చెక్ చేసుకోవడం రాలేదనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఒకవేళ నన్ను చూసి చెప్పమనేసి అంటే మీకు సంబంధించి ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఉంటుందో
దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టమన్నా సరే నేను మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పెట్టే అవకాశం అయితే ఉంటుంది, అది కూడా కమెంట్ సెక్షన్లో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకుంటే మీకు నేను ఎలాగైనా సరే రెస్పాన్స్ అవుతాను. సో మీరు కమెంట్స్లో కమెంట్ చేశారు అనేసి అంటే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. మీకు ఏదైతే యూజ్ అవుతుందో నేను ఆ మ్యాటర్ని అయితే మీ వరకు కన్వే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని పెట్టుకోండి. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్లో ఆ రిజల్ట్ గురించి రాగానే నేను వీడియో అయితే చేసి మీ వరకు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.